అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. వైసీపీ పార్టీ నుంచి వీడి జనసేన పార్టీలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతున్న నాయకులు ఈ రోజునైతే మనతో పాటు ఉన్నారు. అది ఎవరో కాదు, మచిలీపట్నం నుంచి వికృతి శ్రీను. ఈ పేరు పెట్టి పిలిస్తే దాదాపుగా ఎవరికి తెలియదు. కొరియర్ శ్రీను అంటే మాత్రమే ఈ మచిలీపట్నం ప్రాంతంలో అందరికీ తెలిసే పరిస్థితి. నమస్తే అండి. నమస్తే అన్న, ఈ వికృతి శ్రీను నుంచి కొరియర్ శ్రీను అనే పేరు ఎలా రూపాంతరం చెందింది అంటే మాకు తెలుసు, కానీ ప్రజలకి చాలా మందికి ఈ కొరియర్ శ్రీను ఏంటనే ఒక సందేహం ఉంది. ఏంటి దాని గురించి, దాని వివరణ చెప్తారు? వికృతి శ్రీనివాస్ అనేది నా ఇనిషియల్ వికృతి. నా పేరు శ్రీనివాస్ బాబు. అందరూ శ్రీను ఒక వికృతి ఇంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. అదేంటంటే బందర్ ప్రజలు నాకు ఇచ్చిన ముద్దు పేరు కొరియర్ శ్రీను. ఆ కొరియర్ శ్రీను అని నిలబెట్టుకుంటాక నాకు ఈ తాపత్రయం. అది రావటానికి కూడా కారణం ఏంటంటే, నేను కాలేజీ చదువుతున్న టైంలో కొంచెం అనివార్య కార్యాల వల్లనే కానీ, కొన్ని ఇబ్బందులు పడటం వల్లనే కానీ, ఏదైనా కానీ నేను మా మేనమ్మ గారి సంరక్షణలో ఉండేవాడు. మా ఫాదరు, మాది మోటార్ ఫీల్డ్ కాబట్టి మా ఫాదర్ ఇప్పుడు మోటార్ ఫీల్డ్ అటు ఇటు హడావిడిగా ఉంటాను. నేను ఎక్కువ మా మేనమ్మ గారి సంరక్షణలో ఉండేవాడు. ఇక ఆయన సంరక్షణలో ఉండగా కాలేజ్ చదువుతున్నప్పుడు కొంచెం ఇదిగా ఉంటే మా మేనమ్మ గారు ఎప్పుడు సరే నాతో కొరియర్ సర్వీస్ పెట్టించాడు. మా మేనమ్మ గారు నాతో కొరియర్ సర్వీస్ పెట్టించాడు, డిటిడిసి కొరియర్. ఆ డిటిడిసి కొరియర్లో నేను మా మేనమ్మ గారి సంరక్షణలో పనిచేస్తూ ఉండేవాడిని. అలా పనిచేస్తూ ఉండగా అలాగే ఆ కంపెనీ పేరుతో తగ్గట్టే నేను కూడా ఎవరికైనా కష్టం వస్తే, ఏమైనా ఇబ్బంది ఉన్నా సరే వెంటనే వెళ్ళి స్పందిస్తామే. కానీ అదే కానీ జనాల్లో ఎప్పుడు కూడా తిరుగుతూ ఉండే, ఎప్పుడు కూడా రోజుకి చాలామందికి నాకు కష్టం చాలామంది తెలియదు. నేను రోజుకి 16 గంటలు ఈ కొరియర్ సర్వీస్ మీద వర్క్ చేసేవాడిని. మా ఇంట్లో నేను ఒక 2 years వరకు అసలు మా ఇంట్లో నేను పడుకుంటా నాకు తెలియదు. మార్నింగ్ నేనే కొరియర్ తీసుకుని వెళ్ళేవాడిని, విజయవాడ నేనే వెళ్ళేవాడిని. 2 years వరకు కూడా దాంట్లో 16 hours కంటిన్యూ డైలీ చేసేవాడిని. చాలా మందికి కొరియర్ సీను వచ్చాడు, ఏదో సంపాదించి ఉన్నాయి ఖర్చు పెడతానట. కష్టం విలువ నాకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు. ఎందుకంటే 16 గంటలు నేను పని చేస్తాం ఒక ఎత్తు అయితే, రోజుకి 35 నుంచి 40 కిలోమీటర్ల సైకిల్ తొక్కేవాడిని. డైలీ ఎవ్రీడే 30 కిలోమీటర్ల సైకిల్ తొక్కేవాడిని. చిలకలపూడి సెంటర్ ఆ చివరి నుంచి మొదలు పెడితే శివగంగ గుడి వరకు ప్రతి ఇంటికి వెళ్ళి కవర్ ఇచ్చేవాడిని. నేనే పోస్ట్ మ్యాన్ సర్వీసే. డెలివరీ అంతా మీరే మొత్తం నేను డెలివరీ నేనే చేసేవాడిని. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఆఫీసులకి వెళ్ళి పికప్ నేనే చేసుకునేవాడిని. అలా రోజుకి 16 గంటలు. మళ్ళీ నైట్ విజయవాడ నేనే తీసుకెళ్ళి ట్రైన్లో వెళ్ళి మళ్ళీ సర్వీస్ ఇచ్చేవాడిని. కష్టం విలువ నాకు తెలుసు కాబట్టి ఎవరికైనా కష్టం అని అంటే పరిగెత్తుకుంటూ వెళ్తాను. అందుకనే నన్ను కొరియర్ సీను నా నామకరణం చేస్తే నాకు కూడా అలా పిలిపించుకుంటే బాగా ఇష్టం కాబట్టి నేను కొరియర్ సీను పిలిపించుకుంటూ తిరుగుతున్నాను. రేపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపి ఎంతవరకు సాధ్యం అంటారు? ఇది చాలా హాస్యమైన ప్రశ్న. ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు అంటే దాని గురించి మనం ఆలోచిస్తాం కూడా. ఇక మనం అవివేకంతో ఉన్నట్టే. వివేకంతో కూడింది కదా, అవివేకంతో కూడింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో అడుగుపెట్టి కుళ్ళు కుతంత్రాలు రాజకీయ ప్రక్షాళన చేయాలని ఆంధ్ర ప్రజలు కంకణం కట్టుకున్నారు. అది అదృష్టం పిఠాపురం ప్రజలకు దొరికింది. ఇలాంటి నాయకుడిని జీవితంలో మనం కోల్పోతే ఎలా ఉంటుంది అనేది తెలుసు కాబట్టి పిఠాపురంలో ప్రతి గడపకి, ప్రతి ఇంట్లోంచి, ప్రతి మహిళ, ప్రతి పిల్లలు, ప్రతి అవ్వ తాతలందరూ కలిసి రూపాయి పంచకుండా మార్పు అంటే పిఠాపురం చూడాలి. రూపాయి పంచకుండా వాళ్ళు రేపు వచ్చే మెజార్టీ మార్పు తీసుకెళ్తుందంటే పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల, ఇప్పుడు 20 సంవత్సరాల కళ డబ్బులు రేపు రాజకీయం చేయాలని. అది పిఠాపురంలో రేపు చేసి చూపిస్తున్నారు. చూడండి, చూసిన తర్వాత మాట్లాడదాం. ఎన్ని చెప్పుకుంటాడు గాలి కబుర్లు చెప్పుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి అయితే ఏం చెప్పాడంటే, పిఠాపురం నుంచి వంగాగి దాన్ని గెలిపిస్తే నేను ఏదైతే డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చి పంపిస్తాను, మీకు ఏది కావాలంటే అది డెవలప్ చేసే పరిస్థితి, వచ్చే గవర్నమెంట్ మాదే అని వరాలు జల్లులు అయితే అక్కడ కురిపించడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మొచ్చా? అసలు మాట మీద నిలబడే మనిషినా? మాట తప్పను మడం తెప్పను అనే నినాదంతో బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఏ మాట మీద నిలబడ్డాడు? తల్లి చెల్లి మాట మీద నిలబడ్డా? లెక్కర్ మాఫియా అన్నాడు నిలబడ్డా? ఏదో ఒక్క మాట అయినా సరే నిలబడ్డా? అది అంతా పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం లాస్ట్ రోజున అక్కడే కావాలని పెట్టి వంగా గీతం నా తల్లితో సమానం, నా చెల్లితో సమానం అన్న మనిషి
డిప్యూటీ సీఎం ఇస్తా అన్నాడు. ఇదే వాగ్దానం 2019లో మంగళగిరిలో పెద్ద మనిషి చెప్పాడు, మీకు గుర్తుందా? లోకేష్ మీద గెలిస్తే రాంగిస్టాకి నేను డిప్యూటీ సీఎం ఇస్తాను, మంత్రివర్గంలో తీసుకుంటాను అని చెప్పిన వ్యక్తి మరి గెలిచాడు, అక్కడ ఇచ్చాడా? ఇలాంటి గాలి వార్తలు చెప్పుకుంటూ వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచిస్తామంటే మనం నవ్వుకోవాలి, మనం చూసి నవ్వుకోవాలి అంతే. అదే ఏదైతే మీరు గతంలో వైసీపీ పార్టీలో ఉన్నారో, వైసీపీ పార్టీ నుంచి సడన్ గా యూటర్న్ తీసుకుని జనసేనలో రావడానికి బలమైన కారణం ఏంటి అసలు? నేను వైసీపీ పార్టీకి పనిచేసాక కారణం కేవలం ఒకటే, పేరు వెంకటరామ అనేవాడు మన మనిషి, ఇప్పుడు పలానా అని ఉద్దేశంతో పేరు వెంకటరామ 2019లో మేము పనిచేసింది జరిగింది. 2014లో మేము టీడీపీ కూటమిగా ఉన్నాం. 2019లో ఇక్కడ ఉన్న అనివార్య కార్యాలయం జనసేనకి అప్పుడు ఉన్న టికెట్ ఇవ్వడంలో ఇబ్బందులు ఉన్నా కానీ పేరు వెంకటరామ మాతో అప్రోచ్మెంట్ కానీ, ఎందుకంటే మేము పేరు వెంకటరామతో చాలా వరకు ప్రయాణం చేసి ఉన్నాం వ్యక్తిగతంగా. ఇక మా నాన్నోడు ఉండాలి అక్కడ అనే ఉద్దేశం చేస్తే పేరు వెంకటరామ 2019 గెలక ముందు చెప్పిన మాటలకి 2019లో గెలిచిన తర్వాత చేసిన చాట్లకి చాలా తేడా ఉంది. పబ్లిసిటీ ఎక్కువ, విషయం తక్కువ. రోడ్ సైడ్ పక్కన జొన్నకండ్లు తినటం, కాకా హోటల్లోకి వెళ్ళి టీలు తాగటం, 200 రూపాయలు చెప్పులు కొనిపెట్టి 3 లక్షల రూపాయలు పబ్లిసిటీ చేయటం, ఇలా పబ్లిసిటీకి అలవాటు పడిన పేరు వెంకటరామయ్య. అతను ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తిడితే జగన్మోహన్ రెడ్డి గారి పైశాచిక ఆనందం పొందుతాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నరం ఎక్కడో పట్టుకున్నాడు. ఈయన ఆ నరం పట్టుకున్నందుకు ఈయన చేసే తప్పిదాలన్నీ కవర్ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆ మెప్పు కోసం పవన్ కళ్యాణ్ గారు తిడతాం. మేము 2-3 సార్లు నేను డెలిబరేట్గా ఖండించా, మనకు అనవసరం లేని విషయాల్లో వెళ్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు తిడితే మేము ఇబ్బంది అంటే నాతో 2-3 సందర్భాలు చెప్పాడు. నాకు వ్యక్తిగతంగా లేదు, పార్టీ పరంగా అన్నాడు. పార్టీ పరంగా వెళ్ళేవాడు ఇది మాట్లాడతాం తప్పు, పైగా సామాజికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను చాలా చెప్పి చూసాం. ఇక ఏం లేదు. మాకు కూడా ఏంటంటే ఈ లోపు అంతా జరుగుతున్నాక కోవిడ్లో కూడా కొంచెం మాకు కూడా కొంత మార్పు వచ్చింది. ఎందుకంటే కోవిడ్ కూడా కొంచెం మాకు పాఠాలు నేర్పించింది. మనిషి ఎంత సంపాదిస్తే చివరికి 6 అడుగులు భూమిలోకి తీసుకెళ్తాకి పూడుస్తో కూడా మనిషి లేరు. కోవిడ్లో ఎంత డబ్బు ఉంటే సుఖం ఏంటి? అందులో మేము రియలైజ్ అయ్యాం, ఈ డబ్బులు సంపాదించామా, వంటాకి తింటాకి లోటు లేదు, మనం ఎందుకు కనీసం నలుగురికి మంచి చేసే పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణిస్తే ఆ చివరికి మనం లేకపోయినా ఆ నలుగురన్నా మనం చెప్పుకుంటారు ఉద్దేశంతోనే మనం ఎవరేమైనా అనుకోండి మా పాఠం కోవిడ్ పాఠం నేర్పించింది కాబట్టి మేము జనసేన ప్రయాణం చేయడం జరిగింది. రెండోది ఏంటంటే పాఠం ఏదో చూసి నేర్చుకుంటే కదా. మా ఇంట్లో స్వయాన మా అమ్మగారు 5 అక్క చెల్లి, మా పెద్దమ్మ కొడుకు అంటే మా అమ్మగారు, మాకు 5 ఇళ్ళు మా పక్కనే ఉంటాయి, మా గోళ్ళ సరిహద్దులు, మా అక్క చెల్లెలు అందరూ. మా అన్నయ్య చచ్చిపోతే మా అన్నయ్య మీద కోవిడ్ టైంలో పడి ఏడుస్తాక మా వదిలు కానీ పిల్లలు కానీ మా అమ్మోళ్ళు కానీ పిల్లలు కానీ అల్లారు ముద్దుకుంటాడు మా అన్నయ్య. అలాంటి అన్నయ్య చనిపోతేనే మనిషిని పట్టుకుని అలాడిపోయాం. 1000 కోట్లు ఉన్నాయి, ఆడికి 100 కోట్లు ఉన్నాయి, ఆడు 200-300 కోట్లు ఆస్తిపరుడు. ఏం చేసుకుంటారు ఈ డబ్బులు? మంచి అని చేయగలిగితే నా ఉద్దేశంతోనే మా కుటుంబంలో మేము అందరం, నేను ఒక్కడనే తీసుకునే నిర్ణయం కాదు ఇది. మా కుటుంబంలో మా మేనమామ గారు కూర్చోబెట్టి తీసుకునే నిర్ణయం. నలుగురికి ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలి అంటే నువ్వు సామాన్యుడిగా చేస్తే రాజకీయ నాయకులు ఎవరో కూడా దాన్ని వాళ్ళ దగ్గర పూర్తిగా పని అవ్వట్లేదు. అదే మనం ఇవాళ 10 మందికి భోజనం పెడుతున్నాం, 10 మంది చేస్తున్నాం. అది చేసేదేదో దాంట్లోకి వెళ్ళి చేస్తే, ఒక మంచి పార్టీలోకి వెళ్ళి చేస్తే పార్టీ గెలుస్తుందా ఓటము చెందుద్దా అనేది కాదు. ఒక మంచి నాయకుడి కింద వెళ్తే మనం కూడా ఒక నలుగురికి సేవ చేయొచ్చు. ఇప్పుడు చేసే సేవ 10, ఇప్పుడు మేము ఏ సేవ చేసినా ఎక్కడ పబ్లిసిటీ ఉండదు. మేము 2016 నుంచి మాకు ట్రస్ట్ ఉంది. ఏం ట్రస్ట్ ఉంది? బాయిరెడ్డి ట్రస్ట్ అని మా మేనమామ గారు ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్లో మా మేనమామ గారు వందల కార్యక్రమాలు చేశారు, కానీ మాకు ఒక్క పబ్లిసిటీ కూడా లేదు. మా మేనమామ గారు, మా అమ్మ నాన్నగారు ఆ పబ్లిసిటీ లేదు. ఎప్పుడు కూడా మేము ఏది చేసినా సరే ఈ చేతి ఇచ్చిన కుడి చేతి ఇచ్చింది ఎడం చేతికి కూడా తెలియదు. మాకు అవసరం. కోవిడ్లో మేము ఎంత చేసాం, మేము కూడా ఇది ఎందుకు చెప్పామంటే పేరు గిట్టు ఆ రోజున ఏదో మాట్లాడితే కోవిడ్లో సేవ చేసి పిచ్చనాయాలు నువ్వు సేవ చేయడం ఏంటారా, మీకన్నా మా పదవులు లేకపోయినా మేము ఎంత సేవ చేసామో ఆ రోజు మీకు చెప్పడం జరిగింది, కేవలం దానికోసం చెప్పడం జరిగింది. కానీ పదవుల కోసమో లేకపోతే అతని మీద ఇదేయటమో కాదు. పదవులో ఉన్నాడు నువ్వు చేయకపోతే పదవులు అయిన వాళ్ళు ఎవరు చేస్తాడు? అంతే. ఇప్పుడు కోవిడ్ అనేది వచ్చినప్పుడు 300 ఉన్న 24 గంటలు 24/7 అందరికీ
ఆంక్షలు ఉంటే నీకెందుకు ఆంక్ష లేదు? నువ్వు ఎమ్మెల్యే కాదు, నీకెందుకు ఆంక్ష లేదు? నీ బాబు నీకు ఇచ్చిన పబ్లిసిటీ, నీకు ఆంక్ష లేదు కాబట్టి నువ్వు చేయగలిగావు. ఆంక్షలు ఉన్నా సరే ఆక్సిజన్ కానీ, మెడిసిన్ కానీ, ఏదైనా ఇతరతర వస్తువులు కానీ మేము ఎంత ఇచ్చామో మాకు తెలుసు, నీకు తెలుసు, నీ మనసాక్షికి తెలుసు, అందరికీ తెలుసు. పేరు వెంకటరావు ఇంట్లో అందరూ మనసాక్షికి తెలుసు. నేను ఆక్సిజన్ సిలిండర్లు నేను ఇచ్చి పంపిస్తే మేము 25 ఆక్సిజన్ సిలిండర్లు హైదరాబాద్ నుంచి కొనుక్కొచ్చి తీసుకొచ్చి ప్రతిరోజు రోజుకు 15 చొప్పున గవర్నమెంట్ హాస్పిటల్ ఆక్సిజన్ ఇస్తాం, మళ్ళీ మేమే ఫిల్ చేస్తాం. ముందు ఇన్స్టెంట్గా ఎవరైనా వచ్చినప్పుడు మేము ఆక్సిజన్ ఇస్తాగా ఉంటుంది ముందు అని మేము ఇస్తేనంటే అతనికి ఎక్కడ తనదో మా దగ్గర ఆక్సిజన్ కూడా తీసుకోలేదు. మీకు చెప్పాలి, చాలా తెలుసుకోవాలి. పేరు వెంకటరామయ్య చేసిన కుళ్ళు కుతంత్రాలు. ఆక్సిజన్ ఇస్తానంటే ఆక్సిజన్ కూడా నేనే తీసుకుంటాను, నేను ఈ ఆక్సిజన్ సిలిండర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేనే ఫుల్ చేసుకుంటాను, రోజు 15 ఇస్తాను, ఈ 15 అవగానే మళ్ళీ 15 ఇస్తానని నేను 25 ఆక్సిజన్ తీసుకొచ్చాను. అందరికీ తెలుసు. మనసాక్షి పేరు వెంకటరామయ్య మనసాక్షి చేసుకోమని, లేకపోతే పిఎన్ రఘురామ్ ఉంటాడు, ఆయన కనుక్కోమనండి. 10 సార్లు ఫోన్ చేశా. ఎంతమందికి ఇచ్చాను నాకు తెలుసు. ఇళ్ళకి నేనే ఇస్తాను, తీసుకోవాలా, నాకు కాన్సన్ట్రేటర్లు కావాలన్నాడు. అప్పుడు కాన్సన్ట్రేటర్లు ఇవ్వకపోతే యుఎస్ నుంచి పులిశేఖర్ గారు ఆయన ట్రస్ట్కి మేమిచ్చాం, అందరికి 8 కాన్సన్ట్రేటర్లు మేమిచ్చాం, మా ట్రస్ట్ నుంచి ఇచ్చాం. ఇస్తే ఆ పులిశేఖర్ కంట్రోల్ నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. కావాలంటారు కూర్చుందాం, తీస్తాం, అన్ని కూర్చుందాం. మేము ఎంత చేశామో ఎవరికి పబ్లిసిటీ, మాకు పబ్లిసిటీ అవసరంలా. ఎందుకంటే మేము రాజకీయ నాయకులుగా రాలా. ఆ రోజున ఉన్నదంటూ నలుగురు సేవ చేస్తే ఉపయోగం. 10 మంది పెట్టే చేతులే మా, ఈ 10 మంది దగ్గర చేయి చాపే చేతులు కాదు. భగవంతుడు అన్ని ఇచ్చాడు అవకాశాన్ని మేము ఎందుకు పాడు చేసుకోవాలి అని చేస్తే, ఆ రోజున మేము ఇచ్చిన ఏమీ తీసుకోకుండా టాబ్లెట్స్ అన్ని మేము జనాలకి, పోలీసు వాళ్ళకి ఇస్తాం, మాస్కులు అన్ని ఇచ్చినా సరే, గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని కిట్స్ మేము ఫ్రీగా ఇస్తాం, అవన్నీ ఇస్తాను, తీసుకోలేదు. అప్పుడు మేము తీసుకున్న నిర్ణయం అదే. మనం గవర్నమెంట్లో మనం కూడా ఉంటే 10 మంది ఇంకా చేయొచ్చు. గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులతో చేయటం కాదు. పేరు వెంకటరామయ్య కానీ, పేరు కృష్ణమూర్తి కానీ, సోకాళ్ళు ఏదైతే కిట్టు ఉన్నాడో, నీ జేబులోంచి కానీ, నీ తండ్రి కష్టపడిన జేబులో నుంచి, నీ తల్లిదండ్రులు, నీ తల్లి వాళ్ళ కట్నం తెచ్చుకున్న డబ్బులు కానీ, ఏదైనా కోవిడ్కి రూపాయి ఖర్చు పెట్టావా? ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ రామని కూర్చున్నావు కోనే సెంటర్లో. నువ్వు రూపాయి నా సొంత నిధులు నా జేబులో నుంచి నువ్వు ఖర్చు పెట్టాను, సేవ చేశానని చెప్తే నేను 15 వదిలేసి వెళ్ళిపోతా. ఇదే పేరు గిట్టుని రామని ఓపెన్ ఛాలెంజ్. మా సొంత నిధులు, మా కష్టార్జితం మేము పంచాం జనాలకి. జనాలు మెచ్చి నీకు మీ బాబుకి పదవిస్తే దాన్ని అడ్డ పెట్టుకుని పబ్లిసిటీకి వెళ్ళు. ఆ పబ్లిసిటీ ఎమ్మెల్యే సీట్ తెచ్చుకున్నాం. మా కష్టంతో మేము ఖర్చు పెట్టుకున్నాం. మేము పబ్లిసిటీకి రా ఏ గుళ్ళు అయినా కూర్చున్నాం రామనంటే ఎదురు బదులు బాసిపెట్టలేసి కూర్చుని మాట్లాడుకుందాం. 100 రూపాయలు నీకు జేబులోంచి కష్టపడిన మీ నాన్నకు వచ్చే జీతం డబ్బులు, ఎమ్మెల్యేకి వచ్చే జీతం డబ్బులు అయినా సరే కోవిడ్ ఖర్చు పెట్టని తీమనండి బయటికి. దమ్ము ధైర్యం ఉంటే ఎవరికైనా సరే ఎందుకు చెప్తారు? మరి నీ బడ్జెట్ అక్కడ విన్నా. ఒక యువకుడు రాజకీయంలో వస్తుంటే అక్కల్లారా నన్ను రౌడీ గంజాయి బ్యాచ్ అని ముద్ర వేసాడు అన్నాడు. నువ్వు రాజకీయ నాయకుడివా? ఏ వయసు నీ వయసు? రాజకీయ అంటే స్పెల్లింగ్, ఎమ్మెల్యే అంటే స్పెల్లింగ్ తెలిసిన వ్యక్తేనా నువ్వు? గంజాయి బ్యాచ్ కదా నిదర్శనం నువ్వు కాదా? నా ఆఫీస్ మీద ముందు గంజాయి కొట్టి 300 మనుషులు పంపించావు. నువ్వు రౌడీ అనకి ఏమంటారు? రౌడీ మొండా కూడా కాకపోతే ఏమంటారు? ఒక బ్యానర్ 1200 రూపాయల బ్యానర్ నా జనసేన ఆఫీస్ ముందు కట్టించి, నీ బొమ్మేసి కట్టించి 1200 రూపాయలు ఖరీదు బ్యానర్ కట్టించు. 2 నెలలు పోలీస్ పికెట్ పెట్టించు. పోలీసులు 24/7 2 months చేశారు. ఒక్కో మనిషికి శాలరీ లెక్కేసుకుంటే మనిషికి 75,000 80,000 శాలరీ ఉంటుంది. 2 నెలలు ఒక 1200 రూపాయలు బ్యానర్ కట్టించి కనీసం 2,50,000 రూపాయలు నువ్వు పోలీసు డబ్బు, గవర్నమెంట్ డబ్బు వేస్ట్ చేసావు. మరి నిన్ను రౌడీ మొండా కూడా కనుక ఏమంటారు? నిన్ను చూసి పిల్లలు ఏం తయారయ్యారు? ఉద్యోగాలు ఇప్పిస్తావా నువ్వు? సింపుల్గా 3 ప్రశ్నలు వేస్తా. నువ్వు ఉద్యోగాలు ఇప్పిస్తానన్నావు. నీ తండ్రి దగ్గర 2019లో నీ తండ్రి ఎమ్మెల్యే అయిన తర్వాత నీ తండ్రి వెనక తిరిగిన యువతకి ఒక్కరికి ఉద్యోగం ఇప్పించావు చెప్పు. నువ్వు ఒకరికి ఏమిచ్చావు? సిటీ కేబుల్ పండుగని సచివాలయంలో పనిచేస్తున్నాడా? నువ్వు తీసుకున్న 25,000 కనెక్షన్లకే పనిచేస్తున్నాడా? సచివాలయం పనిచేస్తున్నాడా? లేదా నువ్వు తీసుకున్న నీ తండ్రి ఎమ్మెల్యే అయ్యి ఉంది, నువ్వు 25,000 కనెక్షన్లు కృష్ణా జిల్లాలో ఎక్కడైనా సరే 25,000 కనెక్షన్లు తీసుకున్నావు. సిటీ కేబుల్ కనెక్షన్స్, ఈ ఫైబర్ నెట్ ఎక్కడైనా తీసుకొని ఈ జగనన్న కాలనీలో వాటికి పని చేశాడా? జీతమేమో గవర్నమెంట్ ఏమంటావు, పని నీ దగ్గర పని చేయించుకున్నావు. ఏ యువతకు ఉద్యోగం ఇచ్చి చెప్పు. ఒక్కడికి
సింపుల్ గా చిన్న పేరు చెప్తా. రుస్తుంబాద్ లో బాను ఎక్కడ పనిచేసేవాడు? 2019 ముందు ఎక్కడ పనిచేసేవాడు? ఆర్కే కాలేజీలో పనిచేసేవాడు. నేను ఆర్కే కాలేజీలో పనిచేస్తూ నాన్నగారు పనిచేస్తే నా వృత్తి ద్రోహం చేస్తాను, మనసుదాక్షం ద్రోహం చేస్తాను మానిపించేసి మా ఉద్యోగం మానేసి మీ నాన్న దగ్గర పనిచేశాడు. మీ నాన్న కలిసి ఉద్యోగం ఇప్పించావా? ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి? సింపుల్గా ఒక పేరు చెప్పాను నేను, ఓ పని చెప్పలా. ఒక్కడికి యువతకి నేను పోర్ట్లో తీసుకొచ్చి జనాలకు ఉద్యోగం ఇప్పించేస్తా, యువతలు అక్కల్లారా, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా అన్నాడు. మీ నాన్న జరిగిన యువతకు దిక్కులేదు. ఇవాళ కాదు, మీ నాన్నకి తిరిగిన 1999 ముందు మీ తాతగారితో తిరిగిన యువకులు ఇప్పటికీ కాళీకి రావణాపేట సెంటర్లో గట్ల మీద ఏడుస్తున్నారు. ఓకే, చిన్న మచ్చుగా 2 పేర్లు చెప్పుకుందాం. ఆ నాగాని నువ్వు అంటే పడి చచ్చిపోతాడు. అతని పరిస్థితి ఏంటి? నువ్వు ఒక్కడే ఎవడికి చేసావు పని? పెద్ద పెద్ద మీటింగ్లు ఓదర కొట్టేసావు. యువకుడు వస్తే యువకుడా హాస్యాపదం అన్నమాట. నువ్వు యువకుడు కాదు, ఆ వయసులో నక్సలిజంగా ఎక్కువ పని చేసావు. నువ్వు చేస్తావు. నీ దగ్గర రౌడీజం చేయలేదా? నీ దగ్గర కుర్రోళ్ళు ఎవరికైనా సరే తీసే, అక్కడ వరకు తీసే. సింపుల్ గా నీతో పాటు ఉండి నువ్వు కేవలం చిన్నప్పుడు స్నేహితుడని ఆ బొమ్మసానోడు నీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, వాడికి ఏమేమిచ్చావు నువ్వు? నీ కల్చర్ షాప్ నీ భార్గవ్ గాడు ఏం చేయొచ్చు? నీ పక్కన తిరుగుతున్న ఆ కిట్టు ఆడు ఎవరికి ఒక్కడికి ఇచ్చావు చెప్పు? చిట్టినాయుడు గాడు అన్నీ చచ్చిపోయాడు కోవిడ్ టైంలో. నీ దగ్గర చిట్టినాయుడు అని తిరుగుతున్నాడు. మేము వాడి ముద్దుగా చిట్టినాయుడు అని పిలుస్తాం. ఆడి చెప్పు, ఒక్కడికి ఇచ్చావు చెప్పు. నువ్వు ఎవరికైనా నీ వెనక తిరిగాడు ఒక్కడికి ఉద్యోగం ఏమిచ్చావు చెప్పు? నీ బాబు చేతిలో ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఉండగా నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? మీ బాబుని అడ్డు పెట్టుకుని పదవి సంపాదించి వీళ్ళందరినీ బానిస బతుకులు చేస్తున్నాం. వీళ్ళందరూ తాగిచ్చి వీళ్ళందరూ రోడ్డు మీద రాత్రి పూట ప్రతి ఇంటికి గొడవ చేస్తున్నారు. రేపు పొద్దున్న వీళ్ళ భవిష్యత్తులు, పిల్లల భవిష్యత్తులు ఏంటి? తల్లిదండ్రులు వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు. అధికారం లేకపోతే 2014 తండ్రి అధికారం కోల్పోతే నీ తండ్రి కానీ నువ్వు కానీ రోడ్డు మీద నన్ను కనబడ్డారా? రేపొద్దు నువ్వు అధికారం కోల్పోయిందా నీ ఎనక తిరిగిన పిల్లల పరిస్థితి ఏంటి? బాండ్ రాసిస్తావా ఇలాగనంతా నేను ఉద్యోగాలు ఇస్తానని? ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాం. గెలుపు అనేది దైవాదేనా? గెలుపుస్తాడని అతనికి ఉందే తప్పేం లేదు. ఇప్పుడు నుంచున్న తర్వాత గెలవాలి. గెలుస్తాడా లేదో ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వెవడవే చెప్తారు కదా అసలు నువ్వు ఎవడవే? నువ్వు గెలిస్తే ఎమ్మెల్యేవి, గెలవకపోతే ఆఫ్టర్లో బఫూన్ గాడి. ఎందుకు ఆ మాట అన్నానంటే, నువ్వు ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ క్యాండిడేట్ అయినా సరే మేము ఎందుకు మాట అనాల్సి వచ్చింది? నీ గౌరవం ఎందుకు పోగొట్టు? మీ నాన్ననే బఫూన్ అని. మీ నాన్న నేను కుక్కని అన్నాడు కాబట్టి మీ నాన్న కుక్కన్నావు. నువ్వు పంపించే ప్రతి వెనక తిరిగే కుర్రోళ్ళకి ఎవరికైనా ఒక్క ఉద్యోగం ఇప్పించని చెప్పాను. మీ నాన్న దగ్గర తిరిగి నేను పంచుకో 4 పేర్లు చెప్పి ఆ 4 తీసుకొచ్చి నాకు మాకు ఇదిగో ₹1 సంపాదన అని చెప్పను. పిల్లలు ఏమైపోతారు భవిష్యత్తు? వీళ్ళ నమ్ముకున్నా పిల్లల భవిష్యత్తులు పాడైపోయింది. నేను కూడా అక్కడి నుంచి వచ్చిన గుట్టనే కదా, ఆ తాళం నుంచి వచ్చిన గుట్టనే కదా, నాకు తెలియదు అక్కడ ఏం జరుగుతుంది ఏంటో. జేబులు గొల్లైపోయినాయి. మేము కష్టపడి సంపాదించిన డబ్బులు గొల్లైపోయినాయి. ₹100 అక్కడ తిరిగేవాడు ఎవడో ₹100 తీయాలంటే సోకాళ్ళని మీ నాన్న పట్టుకుని అనిపిస్తున్నాడు. 100 తీయాలంటే కింద గజలాడిపోద్ది. మీ నాన్న చూస్తే జేబులో 100 వేసుకురామ్మ. ఆ డేవిడ్కి అది ఇచ్చారు మార్కెట్ యార్డ్ చైర్మన్. ఆ సత్యప్రకాష్ అని ఒక బ్రాహ్మణ్ కొర్రోడు కోవిడ్లో బాగా కష్టపడ్డా. తనకు డైరెక్టర్ ఇచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్. నేను ఫోన్లో తిరిగిన వాళ్ళకి ఇస్తారులే అనుకున్నా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. అతనికి ఆ జనాల కోసం అప్రోచ్ అయ్యే విధానం చూసి ఎక్కడ కిట్టు పేరిపోద్దాం అని చెప్పేసి అతను తిట్టి అక్కడ రానికుండా మానిపించారు. ఇవాళ సత్యప్రకాష్ అనేవాడు ఏమైపోయింది పక్కన? ఇవాళ ఎక్కడికి వెళ్ళాడు? లేటా మచిలీపట్నంలో ఎక్కడున్నాడు? కూచిపూడిలో అక్కడికి వెళ్ళిపోయాడు. కూచిపూడిలో ఏం చేస్తున్నావు? కూచిపూడిలో అక్కడ ఇది ఉంది కదా ఆశ్రమం, డాన్స్ అక్కడ హాస్పిటల్ ఉంది కదా, దానికి చైర్మన్ చేశారు. ఎవరు? నాని గారు కాదు, వాళ్ళ సంఘం ఆనంద్ గారు చేశారు. ఎంతమంది యువత చచ్చిపోయారు. నీ దగ్గర లంకిశెట్టి పవన్ మీ నాన్న మీద ప్రేమతో చెప్తున్నాను. ఎన్ని లంకిశెట్టి పవన్ మీ నాన్న మీద ప్రేమతో. మీ నాన్న కార్ డ్రైవర్తో లేడు, డ్రైవర్ అని పిలిచినా సరే ఆడికున్న ఆస్తులు పాస్తులు ఆ రోజున్న పరిస్థితులతో మీ దగ్గర ఉన్న ఆడికి మంచి
మంచి డబ్బు, మంచి హుందతనం, ఆడికి ఒక 10-15 కోట్లు ఉన్న ఆశపడి మీ నాన్న కార్డు కోవిడ్ ఎలా చచ్చిపోయాడు కేవలం నీ అసమర్థం వల్ల. నాకు 2 సార్లు కోవిడ్ వచ్చిందన్నో, ఏ రోజు గవర్నమెంట్ హాస్పిటల్కి కావాలా? మరి మీకు ట్రీట్మెంట్ ఏమో స్పెషల్ ట్రీట్మెంట్, మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా ట్రీట్మెంట్ చేయొచ్చు? కౌన్సిలర్ గిరి ఎట్లా చచ్చిపోయాడు? లంక ఎందుకు ఇప్పుడు సందర్భం వచ్చినట్టు లంక సూరిబాబుని తీసుకెళ్లిపోయి పెనమనేని హాస్పిటల్లో పాడేసారు తీసుకెళ్లి. మీ నాన్న మంత్రిగా ఉండగా ట్రీట్మెంట్ లేదు, కాళ్ళు పట్టి బతిమాలితే మద్దుల గిరీష్ గారు బతికిచ్చాడు ఆయన్ని. పిలవండి, లంక సూరిబాబు గారికి పిలిపించండి. మొత్తం తూర్పు కాపులందరూ వెళ్ళి ఇంటి మీద పడితే, తెల్లజాలు ఇంటి మీద పడితే తీసుకెళ్లి హైదరాబాద్ తీసుకెళ్లి, బాబు మీరు మీకు సేవ చేయొద్దు, ఏమి వద్దు, మీ సేవలు మాకు వద్దు బాబు, మా పేషెంట్ మా సూరిబాబు మాకు ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళందరూ పోరాడితే ఆ పేషెంట్ తీసుకెళ్తే అపోలో హాస్పిటల్లో పేరు నాని మంత్రి అయితే కనీసం నెంబర్ ఇప్పించలేకపోయావు. మద్దుల గిరీష్ గారు ఇవాళ సూరిబాబు గారికి ఇవాళ మాట మాట్లాడతారంటే మద్దుల గిరీష్ గారి పేరు చెప్పుకోవాలి. మరి వాళ్ళు కరోనా టైంలో అసలు మొత్తం చెప్తున్నా కదా, నీ కార్పొరేటర్ అదే టైంలో ఆయన మన డిప్యూటీ ఈయన మేయర్ సూరిబాబు గారు, నీకున్న డిప్యూటీ మేయర్ నీకు దండం పెట్టేశాడు, బాబు నన్ను బతికించండి బాబు, ఈ పేరు దగ్గర నన్ను వదిలేండి రా బాబు, నేను వెళ్ళిపోతాను. మొత్తం పొద్దు తెల్లవారుజామున 5:30 కాంచి మొత్తం ఆ ఇంటిలో పాలిత ఆ పేటలో ఉన్న తూర్పు కాపులు అందరూ వచ్చి ఇంటికాడ పడి కాపులు దండం పెట్టి, బాబు నీ ట్రీట్మెంట్ వద్దు, నీ సేవలు వద్దు, నీ మినిస్టర్ సేవలు మాకు వద్దురా బాబు, మీరు తీసుకెళ్ళిపోతే అక్కడ అపోలో హాస్పిటల్లో బతికారు. కాదని వాస్తవం కాదని చెప్పానండి. ఎన్ని మాట్లాడుకుందాం? ఇవన్నీ వదిలేసి ఒక యువకుడు రాజకీయంలోకి వచ్చాడు. అందరూ నువ్వు రాజకీయంలోకి వస్తే ఏంటి, శ్మశానాలకు వెళ్తే ఏంటి? మీ తాతను మోసారు మా తాత, మీ నాన్న మోసాడు మా నాన్న, ఇంకా నిన్నే మొత్తం నువ్వు ఇంకా మోయాలి. ఇక రేపొద్దు నీ అబ్బాయిని కూడా మా అబ్బాయి మొత్తాడు. ఇక అంతే కదా రాజకీయం అంటే. ఏదేంటిది రాజకీయ వారసత్వ రాజకీయం అంటే ప్రక్షాళన చేయటం, వారసత్వ రాజకీయ ప్రక్షాళన చేయటం కోసమే జనసేన పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ పెట్టారు. రాజకీయాల ప్రక్షాళన చేయని ఆయనకి వెళ్ళడు. ఆయనతో పాటు 20 సంవత్సరాలు వేచి చూస్తాం. పదవులతో పని లేదు, ఆశయాలతోనే పని. మేము ఇక్కడికి వచ్చిన రాజకీయ భవిష్యత్తు కోసం కాదు, ప్రజా శ్రేయస్ కోసం మేము బయటకు వచ్చాం. మేము ఎక్కడ రాజకీయంగా రావాలి, స్టేజ్ ఎక్కాలి, మైకులు పుచ్చుకోవాలి, పదవుల కోసం వచ్చిన వ్యక్తులం కాదు, ప్రజల శ్రేయస్ కోసం బయటకు వచ్చాం. ఆ మార్గంలో నడుస్తాం, అదే ఆ వృత్తిలో ముందుంటాం. ఏదైతే జనసేన పార్టీని పెట్టుకునే ఉనికిని సంపాదించి పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీని వీడి పవన్ కళ్యాణ్ మీదే ఈ పోతుల మహేష్ లాంటి ఉన్నారు కదా, వీళ్ళంతా రకరకాలుగా పవన్ కళ్యాణ్ మీద బురద చల్లటం జరిగింది. దాన్ని మరి మీరంతా కలిసే తిరుగుంటారు ఆ టైంలో. మరి అలా ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఏంటి దాని గురించి క్లారిటీ? మీకు ఒకటే చెప్తున్నా, పోతుల మహేష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు జనసేన సీటు కానీ జనసేన టికెట్ ఇవ్వకపోతే అతను ఎక్కడికి ఏ బల్ల అయింది, లాస్ట్ బల్లలో కూర్చునేవాడు. వెళ్ళిపోయిన సోకాళ్ళు ఈ బఫూన్ కాళ్ళు అందరూ ఉన్నారు చూసారా, జనసేన వీడి టికెట్ రాలేదని వీళ్ళ పదవుల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు, నేను తీసుకున్న నిర్ణయం కట్టుబడి నా వెనక నడిచిన వాళ్ళు నా కార్యకర్తలు. నువ్వు వ్యక్తిగతంగా నీ ఎదుగుదల కోసం నన్ను అడ్డు పెట్టుకొచ్చిన వాళ్ళు నాకు అవసరం లేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎదుగుదలకు వచ్చిన రాజకీయ నాయకులు అవ్వరు, రేపొద్దున స్వార్థపరులు అవుతారు. రేపొద్దున అతను స్వార్థం చూసుకుని ప్రజలకు ఏం చేయరు, వీళ్ళు స్వార్థం పెంచుకోవడం కోసం అని ముందే తెలుసుకున్న నిర్ణయం ఆయన ముందే చెప్పాడు. మేం పార్టీలో చేరినప్పుడు కూడా పార్టీ కోసం పనిచేయండి, పార్టీ గుర్తించినప్పుడు మీకు సీట్ వస్తుంది. వాళ్ళు మేమున్నాం, మమ్మల్ని ఏం గుర్తించిందని పార్టీ పనిచేసుకుంటే వెళ్తే అదే గుర్తు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పనిచేసే వ్యక్తులు పోతుల మహేష్ అనే బఫున్ గురించి కానీ, పోతుల మహేష్ అనే వ్యక్తి గురించి కానీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి పట్టించుకునే నాదుడే లేడు. ఈ 3 రోజులు చీపిరి వాడుకున్నట్టు వాడుకుంటారు. చివరి చీపిరి పరిస్థితి ఎక్కడ విధంగా ముద్రగడ్డ కానీ ఇంకా ఏమండి ముద్రగడ్డ గురించి బాగా సపోర్ట్ చేసిన దిలీప్ శంకర్ కూడా తటస్థంగా పక్కకెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేసే పరిస్థితులు. వీళ్ళంతా మీడియా పుల్లులు అయిపోయారండి. మీడియాలో మీటింగ్లు చెప్తాం అలవాటు పడిపోయి ఆ ఫేస్బుక్లు లేకపోతే ఆ షేర్లు కొట్టుకుంటే అలవాటు పడిపోయారు. దిలీప్
దిలీప్ శంకర్ అనేవాడు మాట్లాడితే పవన్ కళ్యాణ్ అసలు భుజాన్ని వేసుకుని ఒక ఆంజనేయ స్వామి లాగా అయితే దిలీప్ శంకర్ మాటలైతే ఉండే, కానీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పనే పరిస్థితికి ఏమంటే నరం లేని నాలిక నిన్నటిదాకా అదే నరంతో తిట్టు, నీకేం పుట్టిందో ఆలోచించుకోవాలి, నీ మనసాక్షి నువ్వు తెలుసుకోవాలి. నేనైతే అతను విమర్శించను. ఎందుకు విమర్శించనంటే అతను ఒకప్పుడు జనసేన పార్టీకి ముందు ఏదొచ్చినా వజ్రాయుధం లాగా ముందుండి వెనక్కి వెళ్ళినోడు. తర్వాత నీకు ఆ బుద్ధి పుట్టిందో నీ అంకిత జ్ఞానం నీకు తెలియాలి. నేనైతే అతను విమర్శించను. ఈ సోకాడు ముద్రగడ్డ గురించి మాట్లాడి పెద్ద అయినా ఇప్పుడు మా కమ్యూనిటీలో పెద్ద వయసు, మేము ఆయన కోసం రోడ్డు మీదకి వచ్చి గట్టిలు కొట్టినోడం, అలాంటి వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు హుందాతనంగా నవ్వారు. అతను ఒక మాట కూడా అనొద్దని చెప్పాడు. ఏమంటే అతను ఎంత ఎక్కడ మైండ్ ఉందో ఎక్కడ పోయిందో గజనీ మహమ్మద్ నాకు తెలియదు, ఎందుకంటే మైండ్ లాస్ తెలియదు. కానీ సొంత కూతుర్ని జగన్మోహన్ రెడ్డి కోసం నేను కూతుర్ని వదిలేశాను అన్నాడు. అంటే ఏంటి అర్థం? మైండ్ లాస్ బ్యాచ్ కదా. దీని గురించి మనం ఇంకా ఎక్కువ అతని గురించి మాట్లాడతాం. తన కూతురు వచ్చి చెప్తుంది నా తండ్రి చేసే తప్పిదో, కన్న కూతురే చెప్తా ఉంటే ఇంకా మనం ఏమని మాట్లాడతాయి? ఇక అతన్ని మాట్లాడి అతని పెద్ద వయసుకి, ఈ చివరి స్టేజ్లో అంత పెద్ద వయసుకి మనం ఏమన్నా అతన్ని అనిపించుకుంటాం. ఎందుకు ఒకప్పుడు ఆయన మన కులానికి కానీ రంగాగారి తర్వాత రంగాలకు చూసిన వ్యక్తిని మనం ఎందుకు అనాలి? అతను లేదు ఇంగిత జ్ఞానం అంత పెద్ద వయసులో, మనం ఎందుకు మనతో అనిపించుకుంటాం? జనాలు తెలుసు కదా. ఇప్పుడు అతను వెళ్ళి కూర్చుంటే ఓట్లు వేసేస్తారా? లేదు. పిఠాపురం చూసినట్టు మాట్లాడాలి. ఓటు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి చెల్లి జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్గా వేసి నువ్వు ఇలాంటి దుర్మార్గుడికి చెప్తే అది నీ పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ ముద్రగడ్డ కూతురు పవన్ కళ్యాణ్ గారు మంచోడని చెప్తుంది. అతను ఉన్న గొప్పతనం అలాంటిది. అయినా సరే మీ రక్త సంబంధాన్ని విడవనని, నేను విడతీయనని చెప్పి మీ నాన్నకి నేను వస్తాను ఎంత హుందంగా తిందని చెప్పాడు. ఆ ఇంగిత జ్ఞానం ఆయనకు ఉండాలి. ఆ జ్ఞానాలు అయితే మనం ఏం చేయగలుగుతాం? ఏదైతే వారాహి కమిటీలో అయితే మీరు ఒక మెంబర్గా ఉన్నారు, చాలా దగ్గరగా పవన్ కళ్యాణ్ చూస్తుంటారు, చాలా విషయాలు మీకు లోపల విషయాలన్నీ మీకు తెలిసి ఉంటాయి. బయటికి ప్రజలకి అసలు విషయాలు పవన్ కళ్యాణ్ అంటే ఏంటనేది దగ్గరగా చూశారు కాబట్టి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని గురించి మీరు ప్రజలకు చెప్పేది. ఇప్పుడు యాక్చువల్గా నేను జనసేన పార్టీలో చేరక ముందు కూడా నేను స్వతహాగా మెగా ఫ్యామిలీకి వీరభక్తుడిని, విధేయుడిని. చిరంజీవి గారికి కానీ వీళ్ళందరికీ. జనసేనలో పార్టీలో జాయిన్ అయిన తర్వాత నన్ను నేను వారాహి కమిటీకి మెంబర్ అయిన తర్వాత దానికి నేను ఆయనతో ప్రయాణం చేస్తున్నా కానించి అతని వ్యక్తిత్వం చూస్తే ఎవడైనా ముగ్ధుడైపోతాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మనిషి చూసిన తర్వాత ఆయన మాట్లాడే అప్రోచ్ కానీ ఆయన మాట్లాడే పలకరింపు కానీ ఎవరైనా సరే ఎవరు సరిపోరు. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్న స్టార్ ఇమేజ్ కానీ ఆయన ఉన్న స్టార్డమ్ కానీ ఆ జనాలు, ఆ పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చిన్న లేదు పెద్ద లేదు వచ్చి ఆయన మీద గీస్తున్నారు కదా, ఆ సెక్యూరిటీ ప్రాబ్లం కానీ ఆయనకి పక్క రాజకీయాల నాయకుల కన్నా జనాలతో ఎక్కువసేపు కూర్చొని మాట్లాడాలని ఎక్కువ ఇది ఉంటుంది, ఆయనకి తప్పని ఉంటుంది. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూశాను. ఎందుకంటే ప్రతి మనిషితో మీరు చూడండి, ప్రతి మనిషికి అట్టుపండు ఒలిచి తొక్కల్చి ఎలా పెడతారు మన పిల్లలకి, అలా ప్రతి విషయాన్ని కూడా విడమర్చి చెప్తున్నారు. అంత ఓపిక ఉన్నప్పుడు జనాలతో ఎందుకు మెసల్ట్ ఆయన? కాకపోతే మనం ఏ అప్రోచ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఆయనకున్న థ్రెట్ వల్ల కానీ ఆయనకున్న ఇబ్బందుల వల్ల కానీ దూరంగా ఉంటారు. కానీ అతనితో ఒక్కసారి ప్రయాణం చేస్తే చచ్చిపోయేంత వరకు ఆయన వదలరు. దాంట్లో సమస్య లేదు. ఎందుకంటే ఆయన ఒక కర్మ జన్ముడు అంతే కదా. దాని గురించి మనం మాట్లాడతాక వర్ణాతీతం. ఇక ఏదైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు గెలిచి ఈ కూటమి అయితే ఏదైతే వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కి ఎటువంటి స్థానం వస్తుంది? సీఎం అని అందరూ జన సైనికులు అయితే సీఎం అని ఎక్కడికి వెళ్ళినా అరుస్తూనే ఉంటారు. కానీ మరి రేపు కూటమి వచ్చిన తర్వాత సరైన పదవి ఇవ్వగలరా, లేకపోతే అక్కడ కూడా మళ్ళీ కాంట్రవర్సీ అనేది మొదలవుతుందా? మీకు అదే చెప్తున్నా, జనసేన పార్టీ పెట్టింది పదవుల కోసం కాదు, ప్రక్షాళన కోసం. ఈ నీచమైన రాజకీయ సంస్కృతిని ప్రక్షాళన చేసి ఒక మార్గం తీసుకురావాలని. ఏమైతే ఆ రోజున గాంధీ మహాత్ములు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ తీసుకునే నిర్ణయాలకి చాలామంది జగనన్న గురించి చెప్తూ ఉంటారు. ఎస్సీ ఎస్టీలంతా మా దేవుడు మమ్మల్ని చూశాను.
జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీల ఓటు బ్యాంక్ కోసం తప్పితే ఏ రోజైనా ఎస్సీ ఎస్టీలకి ఏదైనా న్యాయం చేశాడు మనస్ఫూర్తి చెప్పండి. ఒక నాయకుడిని పక్కన కూర్చోబెట్టుకుంటాం కానీ ఒక నాయకుడికి చెప్తాం కానీ ఎక్కడ చూసారా? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు హుందాతనం, మాయావతి గారి కాళ్ళకు దండం పెట్టాడు. ఎవడన్నా పెట్టగలిగాడా? ఎస్సీ ఎస్టీలు మినిమం ఆలోచించాలి. ఇప్పుడు ఆ స్థాయి దమ్మున్న ఇమేజీ పవన్ కళ్యాణ్ గారిని చూడాలంటే, అపాయింట్మెంట్ దొరకాలంటే సీఎంలు కానీ పిఎంలు కానీ టైం తీసుకునే మనిషి నుంచి ఒక మనిషికి ఎంత గౌరవిస్తున్నాడు, ఎస్సీ ఎస్టీలకి ఎంత గౌరవిస్తున్నాడో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎస్సీ ఎస్టీలు తెలుసుకోవాల్సిందే. మాయావతికి 2 కాళ్ళకి నమస్కారం పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మకి పెట్టాడా? 10 మంది ముందు కన్న తల్లికి పెట్టాడా? ఆయన వ్యక్తిత్వం గురించి మీరు తెలుసుకోవాలి. ఇంకా ఇంకో విషయం చెప్తున్నా, రేపొద్దు కూటమి వచ్చిన తర్వాత పదవుల కోసం వెంపర్లాడే మనిషి పవన్ కళ్యాణ్ గారు కాదు. ఎందుకంటే పదవి అనేది పవన్ కళ్యాణ్ గారికి అలంకారం కదా, పదవికే పవన్ కళ్యాణ్ గారు అలంకారం. ఓకే, అర్థమైందా? దానికోసం అసలు ఆలోచిస్తున్న నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అయితే కాదు. అసలు ప్రజలకు ముందు ఒక రాక్షస పరిపాలన పోవాలి, ఒక సుప్రసిద్ధమైన పరిపాలన రావాలి, హరితాంధ్రప్రదేశ్ రావాలి, ప్రజలకు న్యాయం జరగాలి, 10 మందికి సమవర్గీకరణతో పాటు 10 మందికి కూడా మంచి ఉద్యోగాల అవకాశాలు రావాలి. ఇవాళ యువత పాడైపోయిందండి. మీకు తెలియట్లేదు, ఇవాళ లెక్కర్ షాపుల్లో 16,000కి 17,000కి యువతను పెట్టారు. ఉద్యోగాలు పిల్లలకి ఉద్యోగాల అవకాశాలని లెక్కర్ షాపుల్లో పిల్లల్ని పెట్టి 16,000కి 18,000కి ఎవరు పెట్టి పిల్లలు ఎంత పాడైపోయారు. వాళ్ళని బ్లాక్ మెయిలర్స్ అయిపోయారు. ఆ లెక్కర్ తీసుకుని ఆ యువత బయటకు 10 రూపాయలు చొప్పున అమ్ముకుంటాం మొదలుపెట్టి బ్లాక్, ఇదంతే కదా, అలవాటు చేయటమే కదా, చేయడం అలవాటు చేయటమే కదా. యువత నాశనం చేస్తాడండి. ఈ లిక్కర్ అని అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, ఈ లిక్కర్ షాప్ అయితే టైమింగ్స్ అనేది ఒక టైమింగ్స్ పెట్టారు, కానీ అధికార పార్టీ వాళ్ళు కావాలంటే 24/7 ఆ బ్రాంచీ షాపులు తెరిసే ఉంటాయి అంటారు గవర్నమెంట్ షాప్స్. దీని మీద మీకు లిక్కర్ టైమింగ్ విషయంలో 24/7 అనే విషయంలో ఎవరు డ్యూటీలు చేస్తారు, దాంట్లో ఆలోచన లేదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ చేస్తే, లాండ్ ఆర్డర్ చేస్తే, ఎవరు డ్యూటీలు చేస్తారు. ఇక అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కొంచెం లీనియన్స్ ఉంటుంది కాబట్టి 24/7 అంటే 11:30కి ఎవరైనా షాప్ వేసేయాల్సిందే. ఎస్పీ ఊరుకోడు, లాండ్ ఆర్డర్ ఊరుకోదు, సమస్య లేదు. కాకపోతే ఏంటంటే పక్క నుంచి ఏదైనా ఉంటే చేసుకుంటే కానీ కుర్రోళ్ళు దగ్గర ఉన్న కుర్రోళ్ళు ఏదైనా ఉంటే పని చేసుకుంటారు. కానీ అంత మీరు అనుకున్నంత ఈ లెక్కర్ దాని మీద మీరు అనుకున్న దాని మీద ఏముండదు. ఎందుకంటే యాక్చువల్గా నేను కూడా లెక్కర్ ఫీల్డ్లో ఉన్నాను. అధికార పార్టీ ఏంటంటే అది సొంత వాళ్ళు కాబట్టి ఒక కొంచెం డివేషన్ ఉంటుంది తప్పితే అంతే. కానీ వైన్ షాపుల్లో అధికార పార్టీ వాళ్ళు కావాల్సినట్టు నడిచింది. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్ మొత్తం అంతా వైన్ షాపుల నుంచి మొత్తం లెక్కర్ అంతా సప్లై అయ్యింది. అధికార పార్టీ దగ్గర నుంచి నడిచింది. బందర్లో 10 బార్ అండ్ రెస్టారెంట్లు ఉంటే 7 బార్ అండ్ రెస్టారెంట్ అధికార పార్టీ పేరు వెంకటరామి కన్సైకిల్లోనే ఉన్నాయి, పేరు వెంకటరామి గారి చెప్పుచేతలోనే ఉన్నాయి, పేరు వెంకటరామి గారి దాంట్లో 3-4 షాపులు వాటాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఖర్చు అన్నింది వాడుతూ ఉంటాడు. ఏమంటే పేరు వెంకటరామి గారు వాటాలు ఉన్నాయంటే ఊహో అన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2004లో పేరు వెంకటరామి గారు గెలిచిన తర్వాత నాయుడు కాశీ గారు అని మెడికల్ షాప్ ఉండేది తెలుసుగా మీకు, రవీంద్ర మెడికల్. నాయుడు కాశీ గారు ఆయనకి మాణిక్యం డిస్ట్రిబ్యూటర్ ఒకటి ఉండేది. మీకు ఎవరికి తెలుసో తెలీదో చెప్తున్నా చూడండి, మీకు చాలా తెలవాలి, బందర్ ప్రజలు చాలా తెలవాలి. కానీ చెప్తే ఇంకా ఎందుకు ఇంకా అని ఊరుకుంటా కానీ చెప్తే ఏనండి పేరు వెంకటరామ అరాచకాల గురించి. ఆయనకి మాణిక్యం డిస్ట్రిబ్యూటర్ ఉండేది. ఆ మాణిక్యం డిస్ట్రిబ్యూటర్ పేరు వెంకటరామి గెలిచిన తర్వాత వాళ్ళ ఇంటికి కాశీ గారిని పిలిపించుకుని ఆ డిస్ట్రిబ్యూటర్ నాకు ఇవ్వాలని పేరుని చూసి సుధా గారు ఎంత హెరాస్ చేసిందో కనుక్కోండి. నిజమా? నేను ఏది చెప్పినా వాస్తవాలు చెప్తాను. ఆ డిస్ట్రిబ్యూటర్ మాకు వాటాలు కావాలి, మాకు ఇవ్వండి, మాకు ఇంకేమి లేదని ఎంత అరెస్ట్ చేసిందో ఉంది. ఈ లోపు గవర్నమెంట్ దాన్ని బ్యాట్ చేయటం, కొన్నాళ్ళు ఆగటం వల్ల దరిద్రం పోయింది. కావాలంటే మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, వాస్తవం కాదా ఈ విషయం మీరు అడగండి, రామండి, కూర్చుని మాట్లాడుకుందాం. అధికారంలో ఉన్నప్పుడు పేరు వెంకటరామి చేసిన అరాచకాలు మీకు చాలా చెప్పాలి. అయితే ఒకటి
అసలు మచిలీపట్నంలో గంజాయి అసలు బాగా తిరుగుతుంది అంటున్నారు. మరి నిజమా లేకపోతే గంజాయి అనేది ఏదైతే పేరు నాని ఒక కొడుకున్నాడో ఆ కొడుకే గంజాయి అనే ఒక విమర్శ అయితే బాగా బలంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఏర్పడుతుంది. ఆ చిన్నపిల్లోడికి అంత ఇది ఉందంటారు అసలు? నాకు తెలియక అడుగుతాను. అంటే ప్రతి ఒక్కళ్ళని అడిగే ప్రశ్న ఇది. పొగలేదు నొప్పి వస్తుందా? పొగలేదు నొప్పి వస్తుందా? ఒక మనిషి గురించి ఎందుకు చెప్తారు? నువ్వు మంచోడేది ఎందుకు మాట్లాడతారు? పక్కన పెట్టి గంజాయి ఎందుకు ఇంత విచ్చలవిడిగా పెరగటాకి దీన్ని ఎంత కిట్టు అనేవాడు ఎందుకు ఎంకరేజ్ చేయటం కారణాలు రెండు. ఒకటి, యువతంతా కిట్టు వెనక తిరగాలి. ఇవాళ పిల్లలు ఎవరు తిరగాలన్నా సాయంత్రం అయ్యేటప్పుడు ముందో గిందో ఏదో చూసుకోవాలి. యువత కదా, వాళ్ళకేం తెలవదు. ఎందుకంటే ఆ యువతకి ఏం తెలవదు. సాయంత్రం పార్టీ చేసుకోమని ఇవ్వాలి. ఇవాళ లిక్కర్ రోజు సప్లై చేయాలంటే వీళ్ళు జేబులు వేసుకుంటాం కానీ జేబులోంచి ఇచ్చే పరిస్థితి కాదు వాళ్ళది. ఇప్పుడు క్వార్టర్ వచ్చేటప్పటికి 300. ఇప్పుడు మీ గవర్నమెంట్లోనే వాళ్ళ క్వార్టర్ వచ్చేప్పుడు 200 రూపాయలు, మామూలుగా మీడియం వచ్చి 300 రూపాయలు. 10 మంది కుర్రోళ్ళకి రోజుకు 300 రూపాయలు అంటే 10 మంది కుర్రోళ్ళకి ఎందుకు ఇవ్వాలి? రోజుకు ఒక 5,000 ఖర్చు పెట్టాలి. ఈ 5,000 ఖర్చు పెడితే డబ్బులు పిల్లల ఆరోగ్యం ఎక్కడ ఉంటుందో అని గంజాయి అనుకో 600 పెడితే ఇప్పుడు మనిషికి ఒక 1,000 రూపాయలు హాఫ్ తాగినంత బలం వస్తుంది. ఓకే, కిక్కు. ఆ గంజాయి మొత్తం నువ్వు ఏం చెప్పినా చేస్తారు. 500తో పని అయిపోతాడు. కుర్రోళ్ళు చెప్పుకుంటే 5,000 ఎందుకు ఖర్చు పెడతారు? ఎందుకు? బాబు కొడుకులేనా అమాయకులేంటి? ఖర్చు తగ్గించుకోవడానికి జేబులో డబ్బులు తీయరు. ఓకే. మరి ఎలక్షన్ లో చూస్తే భారీగా ర్యాలీలు, భారీగా గజమాలు. వీళ్ళ తాత వీళ్ళ నాన్న జమీందార్ కుటుంబం అయ్యే. ఈ రెండు పక్కన పెడితే పేరు వెంకటరామయ్య మామగారు బంటిమిల్లో ఉంటాడు. ఆయనైతే 6 తరాలు ఇచ్చిన ఆస్తి మనవడి కోసం ఇచ్చారు కదా. దోచుకున్న డబ్బులు ఖర్చు పెడతాక ఏముంది? నీ జేబులో చొమ్మేంటి? కష్టపడిన డబ్బులు రక్తం చెమటోని ఇచ్చింది. కష్టపడి డబ్బులు ఇప్పిస్తే తెలుస్తుంది. దోచుకున్న డబ్బేగా. నీ జేబులో డబ్బేంటి? 2014కి ముందు పేరు వెంకటరామయ్య గారు 2004లో గెలిచినప్పుడు పేరు వెంకటరామయ్య గారు మిస్సెస్ పేరు జయసుధా గారు ఏ వ్యాపారం చేసేవాళ్ళమ్మా? పోసలో చీరల వ్యాపారం చేసేవాళ్ళు. పోసలో చీరల వ్యాపారం చేసి 1,000 కోట్లు వస్తాయా? 1999లో పేరు వెంకటరామయ్య ఎఫిడవిట్ చూడు. 2004లో పోసల వ్యాపారం చేసిన పేరు వెంకటరామయ్య జయసుధా గారు ఎఫిడవిట్ చూడు. మొన్న వాళ్ళ అబ్బాయికి ఇచ్చిన ఎఫిడవిట్లో ఒకసారి చూడండి అమ్మా. చీరలో పోసలు అమ్మేస్తే 2 కోట్లు వచ్చేస్తాయా? మా అక్కడ చెప్పొచ్చుగా ఆ చిదంబరం రహస్యం. అలీబాబా అరడేసిన దొంగల్లో తిప్పుతుమే ఖర్చు పెడతారు. ఏం పోయే మంద కానప్పుడు. ఏదైతే జనసేన మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బాలశౌరి ఎంట్రీ ఇవ్వటంతో అసలు కృష్ణా జిల్లా మొత్తం ఒక ఏం మాయ చేసేవా అన్నట్టుగా ఒక మానియా స్టార్ట్ అయింది. ఎందుకు అంత మానియా ఎలా వచ్చింది? అసలు బాలశౌరి అన్న పేరుకి అంత హైప్ ఎలా క్రియేట్ అయింది అంటారు? వాస్తవంగా బాలశౌరి గారు వ్యక్తిగతంగానే అతను పనివంతుడు, ఎంపీకి సూటబుల్ వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న 25 మంది ఎంపీల్లో సూటబుల్ ఎంపీ అంటే నిర్వచనం బాలశౌరి గారు. దశాబ్ద కాలంగా మచిలీపట్నం ప్రజల కళ పోర్టు బాలశౌరి గారి పుణ్యం. గుడివాడ ఫ్లైఓవర్ బాలశౌరి గారి పుణ్యం. మెడికల్ కాలేజ్ ఈ సోకాల్డ్ ఈ బఫూన్ గారు చెప్తున్నారు మెడికల్ కాలేజ్ తెచ్చాను. మా పాప దాంట్లో మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ నేను జాయిన్ చేశాను. ఎన్ఆర్ఐ సీట్ కొనుక్కుని జాయిన్ చేశాను. సీక్యాట్లో కొనుక్కున్నాను. ఆ కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు బాలశౌరి గారి కృషి ఎంత ఉందో నాకు తెలుసు. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే బ్యాచ్ మీరు. ఆ చెట్టు నిలబడతాకి ఆ విత్తనం పోసి ఆ విత్తనానికి నీళ్లు పోసి ఆ మాను పెరిగే వరకు సంరక్షకుడు బాలశౌరి గారు. ఇంతకన్నా నీచమైన బుద్ధితో ఇంకెవడో చెప్పలేడు. అదే చెప్తున్నారు కదా, అసలు మీ రాష్ట్ర ప్రభుత్వం పోర్టు కట్టింది, నువ్వేంటి బాలశౌరి అని అతను చేసేది ఏముంది, రాష్ట్ర ప్రభుత్వం మేము కట్టుకుంటున్నాం సొంతంగా చెప్తున్నారు కదా. ఒక చిన్న విషయం చెప్తా.
రాష్ట్ర ప్రభుత్వం పోర్టు కట్టే ఆధీనంలో వాళ్ళ చేతిలో ఉంటుందా? నేను చెప్తారు కదా ప్రజలు. ఎట్లా కడతారు? అసలు డబ్బు ఏది? ఆరోగ్యశ్రీకి ఎంత ఇవ్వాలి డబ్బులు? 1500 కోట్లు ఆరోగ్యశ్రీకి ఇవ్వాలి. 1500 కోట్లు జనాలను బ్రతికించి 1500 కోట్లు ఆరోగ్యశ్రీకి ఆడవలేకపోయావు నువ్వు సంవత్సరం నుంచి. 4000 కోట్లు పోర్టుకు తీసుకొచ్చే డబ్బు ఇచ్చే దమ్ము నీ దగ్గర ఉందా? ఇవాళ ఆరోగ్యశ్రీ మొత్తం ఆగిపోయినాయిగా. ఎంత దానికి కట్టాల్సిన బకాయి? 1500 కోట్లు. 4000 కోట్లు పోర్టుకు తెచ్చావు. ఎవరు తెచ్చారు? నీకు ఆ 4000 తీసుకొచ్చింది కూడా డైరెక్ట్ గా ఇలా అకౌంట్కి వేస్తారు. బాలశౌరి గారి మీద కోపం వాళ్ళకి, ఈ బఫున్ గాళ్ళ అందరికి చేతికి వీళ్ళకి గడ్డ మీద కుక్క లాంటి వాళ్ళు. వీళ్ళు ఎక్కడ దోచుకుంటారని చెప్పి బాలశౌరి గారు ముందుగా తెలివితేటలుగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నిధులు తీసుకొచ్చి డైరెక్ట్ వాళ్ళకి పడేటట్టే వాళ్ళకి నడుస్తుంది. ఆ నత్త నడకలేక నడుస్తుంది. బాలశౌరి గారు అనే జనసేనలో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఎలానో కృష్ణా జిల్లాకి బాలశౌరి గారు అలా. కృష్ణా జిల్లా పవర్ స్టార్ బాలశౌరి గారు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, బాలశౌరి గారు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా మేము ఏ రోజు బాలశౌరి గారి దగ్గరికి వెళ్ళా. ఎందుకంటే మా లోకల్ ఎమ్మెల్యే అల్లిచ్చేవాడు కాదు. మేము బాలశౌరి గారిని ఈ 3 నెలలు మేము చూసిన తర్వాత కృష్ణా జిల్లా అలాంటి వ్యక్తిని వదులుకుంటే కృష్ణా జిల్లా పాడైపోద్దని చెప్పి కృష్ణా జిల్లాలో వాళ్ళ వరకు ఎవరికి రాని మెజార్టీ బాలశౌరి గారికి వస్తాయి. ఇవాళ బందర్లో సోకాళ్ళు ఎవడైతే జనసేన వైఎస్ఆర్సీపీకి వేసిన ఫ్యాన్కి ఎమ్మెల్యేకి వేసారో ప్రతి ఓడు కూడా పేర్నంగడ్ రామి ప్రతి కాపోటి ఇంటికి వెళ్ళి నాకు క్రాస్ ఒకటి నాకోటి బాలశౌరి గారు ఒకటి. ఏ బాలశౌరిని వ్యతిరేకించావు అదే బాలశౌరి చెప్పిన నాలికి నీది కాదా? అయినా సరే వైఎస్ఆర్సీపీలో ఫ్యాన్ కేసి ఎంపీగా బాలశౌరి గారికి వేసాను. వెనక్కి తిరిగే కోటర్ అంతా 7 కాన్స్టిట్యూన్సీలో అదే జరిగింది. అలా ఎవడు వదులుకోడు, వాళ్ళు పనిచేసేవాడిని ఎవడు వదులుకోడు. నీలాంటి యదవలను వదులుకున్నారు. బాలశౌరి గారు లాంటి గొప్ప నాయకుడిని కానీ ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి కానీ ఎవడు వదులుకోడు. బాలశౌరి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే బాలశౌరి గారు చూస్తానికి మనిషి అలా ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు అంటారు చూసావా, బుల్లెట్ 6 అంగుళాలు ఉంటది అని ఒక సినిమాలో చెప్పారు. దాన్ని చూడాలనుకోవద్దని. అలా బాలశౌరి గారిని చూడాలనుకోవద్దు అనుకున్నారు కాబట్టి ఒక్కసారి కృష్ణా జిల్లా వస్తే మీ చరిత్ర వైఎస్ఆర్ చరిత్ర మార్చేసినాడు. కృష్ణా జిల్లాని మార్చేస్తాడు. చూస్తున్నారుగా 7 కాన్స్టిట్యూన్సీలు దిక్కు దివానా లేదు. మీరు ఏ సోగడ బంగారం డాక్టర్ గారిని తీసుకొచ్చి బలిపోషులు చేశారు. వాస్తవం. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఎంత ఆశ్చర్యపదం ఏంటంటే, నామినేషన్కి ఇద్దరు కలిసి నామినేషన్కి వస్తే 25 లక్షల రూపాయలు అడిగారు నామినేషన్కి ఆయన్ని. దేనికి? నాతో పాటు నామినేషన్ చంద్రశేఖర్ గారు దండం పెట్టి బాబు ముందు రోజు నేను వేసుకుంటా బాబు అని ఆయన వెళ్ళి కామ్ వేసుకొచ్చాడు. అది 7 పరిస్థితి. అదే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరికలుగా చేరిన ఒక కోసూరు నాంచరే అనే వ్యక్తి అల్లి పూర్తిగా ప్రచారం పూర్తవకముందే మళ్ళీ వైసీపీలోకి యూటర్న్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అసలు? నేను రాజకీయం అనేది ఎలా ఉంటుందంటే, నేను చూసేవాడిని రాజకీయం వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బంది ఉంటే రాజకీయం ప్రజల్లో చేయాలనుకుంటే ఈ మధ్య వైఎస్ఆర్సీపీ వచ్చిన వ్యక్తిగతంగా వెళ్తాం మొదలుపెట్టారు. వ్యక్తిగతంగా ఆగిపోద్దని అనుకున్నాను. కానీ పేరు వెంకటరామ ఎంత వరస్ట్ ఫీల్ అంటే, కోసూరు నాంచేరే అనే వ్యక్తికి 3 అన్నదమ్ములు. ఈ విషయం నేను చెప్పకూడదు, మీరు అడిగారు కూడా చెప్తున్నా. 3 అన్నదమ్ములు. ఆ 3 అన్నదమ్ములకి పార్టీలో చేరాడని చెప్పి అతని ఆస్తులు పేరు వెంకటరామకి వచ్చిన ఆస్తులు పంపకాలు పెట్టండి పంచేయమని చెప్పి బలవంతంగా కూర్చుంటే, నేను ఇంటికి పెద్ద కొడుకుని నా గురించి ఇంటికి పంపకం వెళ్ళకూడదని చెప్పి తలదించుకుని మనసు చచ్చిపోయి మళ్ళీ జనసేన పార్టీ వదిలేసి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాడు. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారితోనే కండువా కప్పించాడు. మనసు సాక్షి సంపేసుకుని వెళ్ళాడు. దానికి ప్రత్యక్షంగా నాకు తెలుసు. నాంచేరి గారి తమ్ముడు ముసలి గారితో ఎంత హెరాస్ చేయొచ్చో నాకు తెలుసు. అన్నదమ్ములు హెరాస్ చేస్తే వేరు. ఒక ఉమ్మడి కుటుంబంలో నువ్వు నీ కొడుకు పేరు వెంకటరామయ్య కొడుకు కిట్టు అన్న నీ రాజకీయ స్వభావం కోసం వాళ్ళ అన్నదమ్ములు గొడవలు పెట్టి ఆస్తులు పంపగలవని తీసుకెళ్తే
నా తండ్రి స్థానంలో నేను ఉండగా నేను ఇక ఈ రాజకీయం కోసం నేను నా ఇక వదిలేసి మనస్సాక్షి అనుకుని వెళ్ళిపోయిన వ్యక్తి. ఏంటి నాంచేరి గారు అంటే, బయట ఎందుకు చెప్పకూడదు అనుకున్నా కానీ వాళ్ళు మీరు అడిగారని చెప్పా, లేకపోతే ఆ రోజు చెప్పేవాడిని. నేను సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయాను. నా పేరు నాని వెంకటరామయ్య గారు చేసిన పనికి. నా అన్నదమ్ములు వాటాలు పంచమంటున్నారు, లేకపోతే పార్టీలోకి వచ్చామంటున్నారు, వెనక్కి వచ్చామంటున్నారు. ఇవాళ నేను పార్టీలోంచి వెళ్ళిపోతే నా రాజకీయ భవిష్యత్తు చచ్చిపోతుంది, అయినా సరే చచ్చిపోయినా సరే నేను వెళ్తానని చెప్పి వెళ్ళిపోతానని చెప్పి మా దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకెంతకన్నా నీచమైన రాజకీయం ఎవరు చేస్తాడు పేరు వెంకటరామయ్య. అదే అన్న ఎందుకు అన్నానంటే, అది కూడా నేను అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పా, నీ రాజకీయ లాభం కోసం తండ్రినే సొంత తండ్రిని దిండేసి నొక్కేస్తావన్న ఒడివి నొక్కి. నేను ఆ రోజు చెప్తే ఎవరు నమ్మలా, దానికి నేను ఎవరు వచ్చిన కోసం లేదు. నువ్వు తండ్రినే దిండేసి నొక్కేసిన వాడివి, వాళ్ళ అన్నదమ్ములలో చిరికి తేలేవని నమ్మకం ఏంటి? ఏదైతే మచిలీపట్నం ప్రజలకి కొరియర్ శ్రీను అన్న అతను ఏం చెప్పగలరు? తన మీ ఫాలోవర్స్ కానీ మీ జనసేన పార్టీ ఇష్టపడే వాళ్ళకి కానీ మీరు ఇచ్చే చక్కటి సందేశం? నేను అందరికి ఒకటే చెప్తున్నా, రాజకీయంలాగా చేయండి, వ్యక్తిగత దోషాలకు వెళ్ళమాకండి. రేపు ఇవాళ పేరు వెంకటరామయ్య చేసిన వ్యక్తిగత దోషాలన్నీ రేపొద్దున మేము అధికారంలో మా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఎవ్వడం మీద కూడా అలాంటి ప్రవర్తన చెయ్యం. కానీ మేమందరికి ఒకటే చెప్తున్నాం, వ్యక్తిగత దోషాలు అనేది మాది ఇది కాదు. ప్రజలకు ఏదన్నా సేవ చేయగలం, మాకు ఇచ్చిన అవకాశాన్ని రేపొద్దున మా వంతుగా మేము ఏమైనా చేయగలిగితే అంతవరకు చేయగలుగుతాం. కానీ ఇంకేమైనా చేయగలిగితే మంచి చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఇవాళ మమ్మల్ని ఇబ్బంది పెట్టారని రేపొద్దున వ్యక్తిగత దోషాలకు మేము వెళ్ళి రాజకీయంగా అవతల మనుషులు అనగా తొక్కాల్సిన అవసరం లేదు. అసలు ప్రతిపక్షం బతుకుంటేనే కదా మనం చేసే తప్పులు బయటకు వచ్చేది. దాన్ని చంపేస్తే నీ ఆగడాలంటే దోచుకుంటాకు వచ్చాడు రాజకీయం మీ అయ్య జాగిరే అంటే వారసత్వం రాజకీయం ఏంటి? నీ అయ్యి జాగిరే ఏంటి? రాజుల పాలన అంటారు. రాజుల పాలన రాజులు వెళ్ళిపోయారు. నువ్వెంత నీ బతికెంత? మా అయితే పేరు వెంకటరామయ్య మొత్తం ఆస్తి ఖరీదు ఎంత ఉంటది అంటే గతంలో అయితే ఇప్పుడైనా ఈడికన్నా ఎక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. రాజకీయం చేయండి, వ్యక్తిగతంగా దోషానికి వెళ్ళి వాళ్ళ నీ చరిత్ర ఎట్లా పోయిందో రేపొద్దున మేము కూటమిలోకి వచ్చిన తర్వాత మేము అలాంటి ప్రవర్తన ఎక్కడే చెయ్యం. ఎవరికి కడుపు కొట్టాల్సిన అవసరం కూడా మాకు లేదు. కానీ పేరు వెంకటరామయ్య తిరిగే ప్రతి కుర్రవాడికి కానీ పెద్దలకు కానీ ఒకటే మనవి చేస్తున్నాం, ఏది చేయాలన్నా నీ తల్లిదండ్రులు చూసి ఆలోచించుకు చేయండి. మన వెనక ఎవడో నిలబడ్డావు. ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా నా వయసులో నేను అన్నీ వదిలేసి నాకు ఈడే దేవుడు, ఈ పేరు వెంకటరామయ్య దేవుడు, ఈడే దమ్మగోడు, ఈడే మా నాన్న చెప్పున్నా అనుకోండి, ఈడనికే తిరిగేవాడు, ఈ దరిద్రానికే తిరిగేవాడి. తిరిగితే ఏమి ఇచ్చాడరా అంటే, నాకు రౌడీ షీట్ బిరుదు, నా జేబు గొల్ల, నా వ్యాపార సర్వనాశనం చేశాడు. ఎందుకు చేశాడరా అంటే, ప్రతిదానికి ఎప్పటికైనా సరే నా కొడుక్కి, ఎందుకంటే పేరు వెంకటరామయ్యకి రాజకీయంలోకి వచ్చినప్పుడు 21 మంది ప్రతి ఓడు కూడా రాజకీయాల్లో మేము ఎదగాలని వచ్చిన వాళ్ళే. రేపొద్దు నీ కొడుక్కి భవిష్యత్తు లేక ఉండాలంటే ఈ ఉన్న సోకాళ్ళు ఎవరైతే వెనకదురున్నారో అందరు భవిష్యత్తులు నాశనం చేసేస్తే నీ కొడుకు ఇబ్బంది లేదని చెప్పి నీ కొడుకు భవిష్యత్తు కోసం అందరి జీవితాలు నాశనం చేశాడు. రాజకీయం కోసం కాదు మేము బయటకు వచ్చింది, మాకు రాజకీయ పదవుల కోసం కాదు. మాకు ఎప్పుడు ఆత్మగౌరవం ముఖ్యం. మా ఆత్మగౌరవం ఎక్కడైనా దెబ్బ తగిలిందంటే మేము ఎక్కడ ఒక్క క్షణం కూడా ఎవరిని ఉపేక్షించాం. పేరు వెంకటరామయ్య దగ్గర మా ఆర్థిక డబ్బులు మేము ఖర్చు పెట్టుకున్నాం, కానీ నీ దగ్గర చేయి జాపి అడిగిన మనుషులు కాదు. నీ వృత్తులు నువ్వు మంత్రి అయిన తర్వాత మాకు పదవులు కానీ కంట్రోల్ తీసుకున్న వ్యక్తి కాదు ఈ కొరియర్ సీన్ అనేవాడు ఆత్మగౌరవం కావాల్సి కోరుకునే వ్యక్తి. అది కానీ తేడా జరిగితే ఎవడైనా మాకు ఒకటే. మేము మా ఆత్మగౌరవం కాపాడతాం కోసం మేము ఎక్కడ కూడా ఎవరి దగ్గర చేయి చాపం, మా పరిధికి మేము ముందుకెళ్ళాం. వీళ్ళందరూ పేరు వెంకటరామయ్య కానీ ఆ సోకాళ్ళు వెనక తిరిగి నన్ను నాశనం చేయాలని బఫుల్స్ అందరూ కూడా చెప్తున్నా, మీరు నన్ను ఎంత అనగ తొక్కాలని ట్రై చేసినా నేను లబ్బర్ బాల్ లాంటి నువ్వు ఎంత బౌన్స్ చేస్తే అంత ఎత్తుకు లెగిస్తా. నన్ను పట్టుకుంటాం మీ వల్ల కాదు. కొరియర్ సీను అనేవాడు సన్నగా ఉంటాడు అనుకుంటున్నారేమో, పక్కగా ఉన్నాడు అనుకుంటారేమో. కరెంటు వైరు కూడా అలాగే ఉంటది. దాన్ని పట్టుకుంటే షాక్ ఎలా ఉంటుందో
కొరియర్ సీనుతో పెట్టుకుంటే అదే జరుగుద్ది. అదొకటి గుర్తుపెట్టుకుని ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఏ అనాలోచితమైన నిర్ణయం తీసుకున్నా సరే ఇబ్బంది పడేది మీరే. ఈ మీడియా ముఖంగా చెప్తున్నా, నా దగ్గరికి అన్నీ వస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఈ ఈ పిల్లలు ఉన్నారో వాళ్ళ అధికారంలో లేనప్పుడు మిమ్మల్ని అందరిని వదిలేస్తారు, మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారు. అది ఆలోచించుకుని మీరు ఏ నిర్ణయం తీసుకోండి, మాకేమీ ఉండదు. మేము దేనికైనా సరే ఆర్థికంగా, వ్యాపార రంగంగా, ప్రజా బలంతో కానీ, ఇంకోటి జనాలు కావాలి కొరియర్ సీనో ఇది అంటారు, దానికైనా సరే దేనికి తగ్గే మనుషులం కాదు. మేము ఒకటి దగ్గర చేయి చాపం. ఎందుకు తగ్గట్లేదంటే మా ఆత్మ బలమే మాకు మా గొప్పతనం, మా బలమే, మా నమ్మకమే మా బలం. రెండోది, మాకు ఈ ధైర్యం అంతా ఏంటంటే మేము ఎత్తుకున్న జెండా, ఆ పెట్టిన జెండా నాయకుడు భావాలు గొప్పవి. ఇప్పుడు అంబేద్కర్ భావాలు ఎంత గొప్పవి కాకపోతే ఇవాళ ఇన్ని సంవత్సరాలు కూడా ఏ నాయకుడైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ తలమంది ఎవడే వెళ్ళాడు. ఎందుకని? ఆయన ఉన్న ఉన్నత భావాలు అలాంటి. అలాగే మాకు మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్లు అంటాడు, ఒక సుభాష్ చంద్రబోస్లు అంటాడు, ఒక అల్లూరి సీతారామరాజులు అంటాడు, ఒక గాంధీ గారులు అంటాడు. దీన్ని భిన్నంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇంకోటి ఉంది. నేను ఇలా మాట్లాడితే తప్పుకోవచ్చు. ఒక గాడ్సే అంటాడు కూడా. పవన్ కళ్యాణ్ గారు తేడా వస్తే ఒక గాడ్సేల్ అంటాడు. నేను ఈ మాట తప్పు ఎవరవచ్చు, నన్ను ఎవరైనా విమర్శించవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు ముందు చూపే కాదు, మనిషిని ఇలా చూడొచ్చు. నాణ్యానికి రెండేపులో బొమ్మ ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారి దగ్గర రెండేపులు ఉంది. పవన్ కళ్యాణ్ గారు అభిమన్యుడు పద్మవ్యూహంలో వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు నలిపేయవచ్చు అనుకున్నారు అందరూ. పవన్ కళ్యాణ్ గారు శ్రీకృష్ణుడు అంటాడు. పవన్ కళ్యాణ్ గారు శ్రీకృష్ణుడు అంటాడు. ఇవాళ ఆయన వ్యూహాలో వైఎస్ఆర్సీపీ కొట్టుకెళ్ళిపోతుంది. పదవులు ఆశించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు, పవన్ కళ్యాణ్ సైన్యం కూడా అలాంటి భావజాలతో ఉన్న వ్యక్తులే. వైఎస్ఆర్సీపీలో నుంచి జనసేనలోకి కొరియర్ సీన్ వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్న స్పీడ్ తగ్గిపోయింది. ఎందుకని అంటే వాస్తవంగా ఒక విషయం చెప్తున్నానండి, నేను వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకోలే. ఓకే, నేను ఎప్పుడు కూడా జెండా పట్టుకోలే. ఎప్పుడైనా సరే నేను వైఎస్ఆర్సీపీ జెండా పేరు వెంకటరామయ్య మొత్తం సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే జెండా పట్టుకున్న ఫోటో ఒక్కటి చూపించినా సరే, మేము వ్యక్తిగతంగా ప్రయాణం చేసాం. ఎవరికి? పేరు వెంకటరామయ్య గారికి. ఎవరికి పని చేసాం? నాని గారికి పని చేసాం. మేము వైఎస్ఆర్సీపీకి పని చేయలే. ఆ రోజున మాకు ఇండివిజువాలిటీ, పార్టీతో సంబంధం లేదు. మేము తీసుకున్న నిర్ణయాలు నా భార్య బిడ్డలక, నా అనుచర వర్గానికే సమాధానం చెప్పాలి. కానీ జనసేన పార్టీలో మేము చేరింది దేనికి? 10 మందికి మంచి చేయాలి. దేనికోసం చేరాం? మంచి కోసం చేసాం. ఆ మంచి చేయాలన్నప్పుడు కొన్ని మనం కూడా మార్చుకోవాలి. ఆ మార్చుకోవాలంటే ఎవరి వల్ల అవుతుంది? పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు. మేము పార్టీలో చేరిన తర్వాత నన్ను 2 సార్లు మనోహర్ గారు క్లాస్ తీసుకున్నాడు. నాకు వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, రాజకీయంగా ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. నువ్వు ఇండివిజువాలిటీగా నువ్వు ఎవరికి సమాధానం చెప్పాలా? నువ్వు ఇవాళ జనాలకు సమాధానం చెప్పాలి, నీ పైన నాయకుడు చెప్పాలి, ఆ పైన అధినాయకుడు చెప్పాలి. నువ్వు తప్పు చేసినా మంచి చేసినా. దానికోసం నా ఆవేశాన్ని కట్టలు తెంచుకుని మీరు ఎంత రెచ్చగొట్టినా ప్రతి దాన్ని నేను ముడేసి కూర్చున్నది కేవలం దానికోసమే. మేము 10 మంది సేవ చేయడానికి బయటకు వచ్చాం. మేము ఆ సేవ చేయాలి అంటే కొన్ని మాయి అనగబెట్టుకోవాలి. దానివల్ల కొరియర్ సీను అనే వ్యక్తి నిదానంగా ఉంటున్నాడు. కానీ చావు చచ్చో, ఆర్థికంగా ఇబ్బంది పడో, దమ్ము ధైర్యం లేకో కాదు. మీకు అదే చెప్తున్నా, సీను అనేవాడు
అదొక వ్యవస్థ. ఓకే. ఆ వ్యవస్థ నా తల్లిదండ్రులు ఇచ్చింది కాదు, నేను తెచ్చుకున్న వ్యవస్థ అది. నా తల్లిదండ్రులు నాకు జన్మిస్తే మా తల్లిదండ్రులు చేసిన పుణ్యమే కొరియర్ శ్రీను అనే వ్యక్తి నా తల్లిదండ్రులకు నేను ఏనాడు పుణ్యం చేసుకుంటే నా తల్లిదండ్రులు పుడితే ఆ వ్యవస్థ నేను తెచ్చుకున్న కొరియర్ శ్రీను అనే పేరు నేను తెచ్చుకునే వ్యవస్థ. దాన్ని కాపాడుకోవాలంటే మనం రైట్ మార్గంలో వెళ్ళాలి. అందువల్ల పార్టీలో లీన్లో ఉన్నాం కాబట్టి కొంచెం తగ్గాం. కానీ మా సహనాన్ని పరీక్షిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. వ్యక్తిగతంగా రాజకీయంగా మేము ఎవరిని దూషించాం. రాజకీయంగా మేము రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మా రాజకీయ పలుకుబడులు కానీ చూపించి ఎవరిని సో కాల్డ్ ఎవడైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో, మా వ్యాపారాలు ఇబ్బంది పెట్టారు, నా బార్ అండ్ రెస్టారెంట్లు ఇబ్బంది పెట్టినా, నా లారీలు ఇబ్బందులు పెట్టినా, నా ఆర్థికంగా ఇబ్బంది పెట్టినా, నన్ను ఎంత ఇబ్బంది పెట్టాలో ఆర్థిక అంత ఇబ్బంది పెట్టినా సరే అవతలనే మేము ఆర్థికంగా ఎవరిని ఇబ్బంది పెట్టాం. వాడు చేస్తే తప్పు చట్టం పని చట్టం తీసుకెళ్తుంది. మేమైతే ఎవడి మీదకి వెళ్ళం. కానీ ప్రజలకి మాకు ఇచ్చిన అవకాశం వరకు మేము ప్రజలు పనిచేయటానికి ప్రయత్నం చేస్తాం. అది ఈ రోజున కొరియర్ శ్రీనితో చిట్చాడు. ఏదైతే చాణక్య తెలుగు మీడియాతో ఈ రోజున కొరియర్ శ్రీను తన మనసులో ఉన్న మాటని ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల గురించి అయితే తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.